హాయ్ హలో నమస్తే. ఇప్పుడే ఒక న్యూస్ చూసి చాలా షాక్ తిన్నాము. సర్ప్రైజింగ్ అనిపించింది. అది మీరందరూ ఇప్పటికి చూసుంటారు. ట్విట్టర్లో తిరుగుతుంది. వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దాన్ని ఆల్రెడీ. సాక్షి న్యూస్ పేపర్ అంటే సాక్షి టీవీలో కూడా పబ్లిష్ చేశారు దాన్ని. దీన్ని మీరు రాజకీయ రంగు పులవకండి అని అనటం పొరపాటు. అది ఎందుకంటే అది ఒకవేళ వైఎస్ఆర్సీపీ రాజకీయ రంగు పులవటానికి ప్రయత్నం చేసిన అక్కడ ఇన్సిడెంట్ నిజం. వైఎస్ఆర్సీపీ టీవీ ఛానల్స్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అని అనకూడదు. ఎందుకంటే దన్ ఇష్యూ హ్యాపెండ్. ఆ ఇష్యూ జరిగినప్పుడు ఒకవేళ వాళ్ళలో కొంతమంది వైఎస్ఆర్సీపీ తరపున వచ్చిన వాళ్ళలో ఒక 20% రాజకీయ పర్పస్ కోసం వచ్చిన ఒక 80, 70, 90% మానవతా హృదయంతో వచ్చిన వాళ్ళు ఉంటారు అక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. కాబట్టి ది గవర్నమెంట్ షుడ్ టేక్ ఇట్ వెరీ సీరియస్ ఆన్ దిస్ ఇష్యూ. అతన్ని అరెస్ట్ చేసే ఇష్యూ ఏంటంటే గురుకుల పాఠశాలలో నుంచి ఒక ఎస్సీ అమ్మాయిని ఇతను కూడా ఎస్సీనే, తెలుగుదేశానికి సంబంధించిన కౌన్సిలర్ స్థాయి, ఓ పెద్ద ఎమ్మెల్యే ఎంపీ ఏం కాదు. కొడితే వాడు అక్కడికక్కడ గింగరాలు తిరుగుతాడు వాడు. ఓకే అంతే కదా, కొడితే వాడు అక్కడికక్కడ గింగరాలు తిరుగుతాడు ఆ ముసలోడు. వాడు ఎస్సీఓడే. వాడు అంటాడు నేను ఏమన్నా తెలుసా, తెలుగుదేశం కౌన్సిలర్ని. ఎవరికైనా తెలుగుదేశం కౌన్సిలర్ అయితే చిన్నపిల్లని తీసుకెళ్ళి బయటికి వెళ్ళి నువ్వు అత్యాచారం చేసి తెలుగుదేశం కౌన్సిలర్ని అంటే ఓకే. తెలుగుదేశాన్ని నేనేమంటలా, తెలుగుదేశం కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, ఏ కార్యకర్త అయినా సరే ఫండమెంటల్గా గురుకుల పాఠశాల నుంచి ఆ ముసలోడు తీసుకెళ్ళాడు. అతను కూడా ఎస్సీనే, అమ్మాయి కూడా ఎస్సీనే. 8వ తరగతి చదువుతున్న అమ్మాయి వయసు 8వ తరగతి అంటే 13 సంవత్సరాలు ఉండవచ్చు నా లెక్క ప్రకారం, 13-14 సంవత్సరాలు. అమ్మాయిని తీసుకెళ్ళాడు. అది 5-6 సార్లు అమ్మాయిని ఇప్పటికీ మరి ఏం చేశాడో తెలీదు. ఇప్పుడు 5th టైం అంటే ఫాదర్ చనిపోయాడట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఫాదర్ చనిపోయాడు, తల్లి మధ్యస్థిమితం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయికి జీవనాధారం ఈడేమైనా హెల్ప్ చేస్తున్నాడేమో, ఆ ముసలాడు హెల్ప్ చేస్తున్నాడేమో. ఓకే, మరి హెల్ప్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఎక్స్ప్లాయిట్ చేశాడు అమ్మాయిని అనిపిస్తుంది. ఓకే, ఏమంటే నీ ఏజ్లో ఉన్న వాళ్ళు, మీ ఏజ్లో ఉన్న వాళ్ళతో మీరు ఎలాంటి బట్టింగ్ చేశారనుకోండి, ఇద్దరు మేజర్ అనుకోండి, దిస్ ఇస్ ఎ మైనర్ గర్ల్. ఈ మైనర్ గర్ల్ విషయంలో ఈ అమ్మాయి ఇష్టపడ్డా సరే దట్స్ ఎ క్రైమ్. ఇష్టపడ్డా క్రైమే. అన్లెస్ మైనర్కి పెళ్ళయి హస్బెండ్కి మాత్రమే మైనర్కి క్రైమ్ కాదు. అసలు మైనర్కి పెళ్లి చేయడం పొరపాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్రైమే. మైనర్ విషయం పెళ్లి చేయడం క్రైమే. ఒకవేళ క్రైమ్ అయినప్పటికీ కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో అక్కడెక్కడ పెళ్ళిళ్ళు చేస్తున్నారు మైనర్కి. సరే, కోర్టులో ఏంటంటే ఒకసారి పెళ్ళయింది కదండి, పెళ్ళయిన తర్వాత ఓకే దే విల్ నాట్ కన్సిడర్ ఎస్ ఎ క్రైమ్, బట్ ఇది పక్కా క్రైమ్ ఇది. ఓకే, ఇప్పుడు ఆ వీడియోలో అవన్నీ చూస్తే మీరు చూడండి ఒకసారి. వైఎస్ఆర్ సోషల్ మీడియా దాంట్లో పెట్టారు. అది చూస్తే అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళినట్టుగా ఉంది. అమ్మాయి ఇష్టపూర్వకంగానే వెళ్ళినట్టు ఉంది. ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళేది బట్టలు సర్దుకుంటూ బయటకు వచ్చింది. ఆ ముసలాడు 50-60 సంవత్సరాలు నుండి వచ్చాము ఆ ముసలానికి. ఓకే, ఈ అమ్మాయి చూస్తే 10-13 సంవత్సరాల అమ్మాయి, 13 సంవత్సరాల అమ్మాయి. వాడు ఏదో ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నం చేసిన అంతకన్నా నిదర్శనం లేదు. ఒక తోటలోకి వెళ్ళారు. ఆ అమ్మాయి బట్టలు సర్దుకునే విధానం చూస్తే అదే అనిపించింది. దిస్ 4th టైం 5th టైం తోటలోకి ఆడేమంటాడు, హాస్టల్లో నుంచి టాయిలెట్ పోసుకోవడానికి అమ్మాయి బయటకు వచ్చింది అని చెప్తున్నాడు అతను. ఏది, హాస్టల్లో నుంచి ఆడపిల్ల బయటకు వచ్చి తోటలోకి వెళ్ళి టాయిలెట్ పోసుకునిద్దా అమ్మాయి? హాస్టల్లో బాత్రూంలో నుంచి అక్కడ పోసుకునిద్దా ఆడపిల్లకి? ఓకే, మొత్తం కవరప్ చేస్తున్నాడు. ఇది వెరీ క్లియర్, కవరప్ చేస్తున్నాడు. అక్కడ తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు, కౌన్సిలర్లు, హోమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి అనుచరుడు అని ఎవరు అన్నారు నాకు తెలీదు. ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్. ఓకే, ఆ హోమ్ మినిస్టర్ నా అనుచరుడైనా ఏదైనా సరే మీరు దాన్ని మాత్రం పక్కా చేయాలి. ఇంకొకటి, అమ్మాయిని మీరు టెస్ట్ చేయాలి. ఇప్పుడు ఆ అమ్మాయిని నన్ను టెస్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇష్టపూర్వకంగా వెళ్ళిన అమ్మాయిని నేను టెస్ట్ చేయడానికి నాకు ఒప్పుకోనండి.
నేను ఒప్పుకోలేదు. మైనర్కి ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్తో సంబంధం లేదు. మీరు ఇమ్మీడియట్ బలవంత పోలీసులు పట్టుకొని సరే అమ్మాయిని టెస్ట్ చేయాలి. మీరు టెస్ట్ చేసి అక్కడ క్రైమ్ జరిగితే అతన్ని మీరు తీసుకెళ్ళి 100% అతన్ని శిక్ష చేయాలి. మైనర్ యొక్క ఇంట్రెస్ట్తో సంబంధం, ఒకవేళ మైనర్ అమ్మాయి అయితే ఆ అమ్మాయి ఇంట్రెస్ట్తో సంబంధం లేదు. చట్టం తన పని తను చేసుకోవాలి. బలవంతంగానే అమ్మాయికి మీరు టెస్ట్ చేయాలి. మేజర్ అయితేనే అమ్మాయి ఇంట్రెస్ట్తో సంబంధం. మైనర్ బాల్కి అది పోస్కో యాక్ట్ కింద 100% క్రైమ్ అది పట్టుకెళ్ళాలి. మేము వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్. ఇక్కడ పొలిటికల్ యాంగిల్ ఏమి ఉండదు. దిస్ ఈజ్ నాట్ ఎ క్యాస్ట్ యాంగిల్. దేర్ ఇస్ నో క్యాస్ట్ యాంగిల్, నో రిలీజన్ యాంగిల్, బట్ దిస్ ఇస్ మైనర్ యాంగిల్. ఇప్పుడు అమ్మాయి తండ్రి లేని అమ్మాయిని, మతిస్థిమితం కోల్పోయిన తల్లిని, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఏ నాయనమ్మ అమ్మమ్మ దగ్గర పెరుగుతుండొచ్చు. ఇతను అప్పుడప్పుడు 100-200 రూపాయలు హెల్ప్ చేసి ఉండొచ్చేమో. ఇతనికి ఆ అమ్మాయి దగ్గర అవ్వడానికి కారణం ఇతను ఏం చేశాడు, ఆ అమ్మాయిని ఎలా లొంగపరుచుకున్నాడు అనేది మనకు తెలియదు. ఓకే, 13 సంవత్సరాల అమ్మాయిని 50 సంవత్సరాల ముసలాడు బయటికి తీసుకెళ్ళిపోయి తోటలోకి వెళ్ళి ఇదంతా చేసిన తర్వాత పోలీసులు పట్టుకెళ్ళారట. పోలీసులు 100% ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో అతన్ని అరెస్ట్ చేయాలి, కోర్టు దాకా తీసుకెళ్ళాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మరీ అబ్నార్మల్గా ఇంజస్టిస్ చేసినట్టుగా ఏం కనబడలేదు. ప్రీవియస్ కొన్ని కేసులు ఉన్నాయి, అబ్నార్మల్గా ఇంజస్టిస్ చేయలేదు, వాళ్ళు జస్టిస్ చేసినట్టుగా కనబడుతున్నా కూడా ఎక్కడో ప్రాబ్లం. ఇప్పుడు అక్కడ గతంలో అతను జేమ్స్ మీద మూత్రం తాగిచ్చారు అక్కడ. ఓకే, SC/ST అట్రాసిటీ కేసు పెట్టారు. స్టార్టింగ్లో మేము SC/ST రాదు, ఇది క్రిస్టియన్ అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. బట్ ఆ తర్వాత SC/ST పెట్టారు. వాళ్ళని అరెస్ట్ చేశారా లేదా తెలీదు. ఆమెను అరెస్ట్ చేశారు, కేసు రన్ అవుతుంది అది. ఓకే, నిన్న జరిగినటువంటి ఒక ఇష్యూ కూడా అదే కమ్మలకి కాపులకి మధ్య గొడవ అయింది. అది కూడా క్యాస్ట్ అట్రాసిటీనే. ఆ అమ్మాయి చెప్తుంది, భార్య చెప్తుంది, కందుకూరులో జరిగిన ఇష్యూలో కంపెన్సేషన్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కంపెన్సేషన్ ఇచ్చారు, 10 ఎకరాల దాకా భూమి ఇచ్చారు, అవన్నీ ఇచ్చారు. బట్ ఇట్ ఇస్ క్యాస్ట్ అట్రాసిటీ. ఆ వైఫ్ చెప్తుంది, మీరేంది మీ కాపులు, మీరేందిరా అని అంటున్నాడు, నాకు బెదిరిస్తున్నాడు అని. మరి క్యాస్ట్ ఇష్యూ కదా, అట్రాసిటీ కదా అది. ఇక్కడ కమ్మ కాపు అని గొడవ పెడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని చెప్పి అన్నారు. ఓకే, సరే, వైఎస్ఆర్సీపీకి ఒకవేళ ఇంటెన్షన్ ఉండొచ్చేమో, కమల్కి కాపులకి మధ్య గొడవ పెడదామని వాళ్ళకు ఉండొచ్చాము. బట్ అది ఇన్సిడెంట్ ఏంటి, వైఫ్ ఏం చెప్తుంది, క్యాస్ట్ అట్రాసిటీ కదా. ఓకే, అదే బీసీలకి ఎస్సీలను చూస్తే బీసీలకు లోకో, బీసీలను చూస్తే కాపులకు లోకో, కాపులను చూస్తే కమ్మలకు లోకో. అది అర్థమైపోయింది ఇక్కడ. అతను అంటున్నాడు, భార్య చెప్పింది, మీరేంది ఆఫ్టర్ ఆల్ మీరు కాపులు, మీ సంగతి తెలుస్తాము, మేమేంది అని అన్నాడు అని భార్య చెప్తుంది. క్యాస్ట్ అట్రాసిటీ. ఓకే, సో సరే, ఆ కేసు అది పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వాలని గొడవ చేశారు. పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ మానవతా వృత్తంతో రెస్పాండ్ అవ్వచ్చు. ఏమైనా కేసుని ఖండిస్తున్నానని కూడా అని ఉండొచ్చు. మొత్తం అయిపోయిన తర్వాత, డబ్బులు ఇచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారికి కంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత, అప్పుడు మేము కంపెన్సేషన్ ఇస్తున్నామని పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే, అంతర్గతంగా బయటికి న్యాయం జరుగుతున్నట్టు కనిపిస్తున్నా అంతర్గతంగా ఏదో జరుగుతున్నాయని మాకు అనుమానం. సరే, ఇప్పుడు ఈ కేసులో అమ్మాయికి 10 ఎకరాల భూమి ఇచ్చారు. వీళ్ళే ప్రచారం చేస్తున్నారు. ఏమని, ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. టీడీపీకి సంబంధించిన ఒక సోషల్ మీడియా పోస్ట్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2,000 మందిని ఎంతో ఒక ఇమేజ్ చూశాను. ఇది వాళ్ళే ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. జగన్ గారి ప్రభుత్వంలో అంట హత్యలు చేశారట. ఎంతమందిని, దళితులను. ఒక్కసారి ఉండండి, అది చూస్తాను నేను. ఇది ఏదండి, 2,000 మందిని దళితులను ఏమో చంపేశారు జగన్ గవర్నమెంట్లో అని చెప్పేసి వీళ్ళు తిప్పుతున్నారు సోషల్ మీడియాలో గతంలో. మరి అంతమంది దళితుల్ని మీరు హత్య చేసినప్పుడు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అంతమంది దళితులను హత్య చేశారనుకోండి, మరి వాళ్ళందరికీ కంపెన్సేషన్ ఇచ్చారా?
వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నారు, టీడీపీ గవర్నమెంట్లో 3,000 మంది 4,000 మంది దళితుల్ని చంపేశారు, దళితుల మీద అట్రాసిటీ జరిగింది అన్నారు. మరి వీటన్నిటి మీద కంపెన్సేషన్ ఇప్పుడు వీళ్ళకి 10 ఎకరాల భూమి ఏయో ఇచ్చారు. వీళ్ళిద్దరు ఎలిగేషన్ చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ ఏం ఎలిగేషన్ చేస్తుంది, టీడీపీ ప్రభుత్వంలో దళితులపై అరాచకం జరిగింది, 2,000 మంది 3,000 మంది దళితుల్ని చంపేశారు, హత్య చేయబడ్డారని చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, వైసీపీ ప్రభుత్వంలో 5,000 మంది, వీళ్ళు ఏమంటారు 10,000 మంది, వాళ్ళిద్దరు కాంపిటీషన్ జరుగుతుంది నెంబర్ మీద. ఇక్కడ మా కన్సర్న్ ఏంటంటే, ఈ వైసీపీ ప్రభుత్వమైనా టీడీపీ ప్రభుత్వమైనా చనిపోయినటువంటి దళితులకి అన్ని హత్యలు చేశారు కదా, అంతే హత్యలు గావించబడ్డారు కదా దళితులు, వాళ్ళకి ఇలాగే 10 ఎకరాల భూములు 10-15 లక్షల డబ్బులు కాంపెన్సేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటున్నాం. ఇవ్వద్దంటలా, ఇక్కడ ఇచ్చారు, మంచి న్యాయం చేశారు, అక్కడ అన్యాయం చేశారు అంటున్నాను. దళితులు హత్య గావించబడితే, దళితుల్ని అట్రాసిటీ గావించబడితే ఇంత క్విక్ రెస్పాన్స్ ఉండదు. వేరే కులాలకు ఉన్నటువంటి క్విక్ రెస్పాన్స్కి దళితుల దగ్గర ఉండదు. అది మేము చెప్పేది. ఓకే, నేను ఇప్పుడు ఇంకొకటి చూసా. ఎవరో చాంద్ భాష అట, మేనమామ వరుస అయ్యే చాంద్ భాష అమ్మాయిని ఏదో చేయబోతే అమ్మాయి బయటకు వచ్చి కేకలేసిందట, చిన్నపిల్ల. అనేక సార్లు అంటే ఎవరో పంపించారు, అనేక సార్లు ఆ అమ్మాయిని మీద అఘాయిత్యం చేస్తే, ఆ అమ్మాయి కేకలేస్తే ఓకే అని నాకు ఒక అతను వాట్సాప్ పంపించాడు. అనేక సార్లు అఘాయిత్యం చేస్తే తర్వాత ఎందుకు కేకలు చేసింది, ఫస్ట్ సారే కదా కేకలేసింది అమ్మాయి. ఇవన్నీ ఏంటంటే ఇవి సోషల్ మీడియాలో తిరిగే ఈ న్యూస్లన్నింటిలో కూడా ఏది సత్యం ఏది అసత్యం అనేది అంత కరెక్ట్గా తెలీదు. బట్ వాట్ ఐ మీన్ టు సే హియర్ ఈస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్, తెలుగుదేశం అయినా సరే మొన్న ఒక ముగ్గురిని రోడ్డు మీద నడిపించుకుంటూ పోయి న్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. రోడ్డు మీద నడిపించాడు తెలుగుదేశం కార్యకర్తల్ని. ఒక అమ్మాయిని అక్కడ ముగ్గురు పట్టుకొని రేప్ చేస్తాయి. ఓకే, అంటే తెలుగుదేశం ప్రభుత్వం అన్యాయం చేస్తున్నారని నేను అంటలా, బట్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ దే డూయింగ్ జస్టిస్. బట్ అంతర్గతంగా ఇలాంటి యొక్క ముందు అరెస్ట్ చేసి పబ్లిక్కి చూపించి అంతర్గతంగా మాత్రం అలాంటి ఏం చేయకుండా వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలని ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, ఒక కేసులో దాని గురించి దాన్ని ఇంకా అయిపోయిన ఇష్యూస్ మనం మాట్లాడకూడదు అంటున్నాం. ఒక కేసులో అన్యాయం జరిగిపోయింది. ఫేక్ వీడియోలు మొత్తం కూడా రిలీజ్ చేసేసి మభ్య చేసి మాయబెట్టేశారు. ఒక కేసులో ఇంజస్టిస్ చేశారు, పిల్లలకి భార్యకి అతని ఫాలోవర్స్ మొత్తానికి కూడా అన్యాయం చేసి పడేశారు. ఓకే, ఆ తర్వాత వచ్చినటువంటి కొన్ని కేసులను కొద్ది వీళ్ళు న్యాయంగానే చేసినట్టుగా బయటికి కనిపిస్తున్నప్పటికీ, బట్ అంతర్గతంగా వీళ్ళందరూ తెలుగుదేశం కార్యకర్తలు కాబట్టి రాజకీయ ఒత్తిళ్ళు లేకుండా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్లీ ఐ వాంట్ టు సే చంద్రబాబు నాయుడు గారు, వీఆర్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్, ఆ అమ్మాయిని పట్టుకొని, ఆ బాలికని, మైనర్ అమ్మాయి, ఆ అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా, తల్లిదండ్రులకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఫస్ట్ టెస్ట్ చేసి ఆ అమ్మాయి మీరు మాత్రం అఘాయిత్యం జరిగితే అతని పోస్కో యాక్ట్ తీసి లోపల పడేయండి. అది సింపుల్గా చెప్పేది అది. ఎందుకంటే 50 సంవత్సరాల ముసలోడు 13-14 సంవత్సరాల అమ్మాయి మీద అఘాయిత్యం చేయటం అంటే అంతకన్నా దుర్మార్గం లేదు. చెప్పదలుచుకున్నది. థ్యాంక్ యూ, నమస్కారం.